బిడ్డలారా, రక్త సంబంధుల్ని ద్వేషించడం కాదు, ప్రేమిస్తే వాళ్ళు రక్షణలోకి వస్తారు. ఊరంతా ప్రేమ చూపిస్తే రక్షణలోకి వస్తారు. నీ దగ్గర ఉంది, నీ కడుపు నిండిందని నీ ముఖం మీద, వాళ్ళ ముఖం మీద తిరస్కరించొద్దు. అదే పరిస్థితి నీకు ఎదురైన నాడు ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించు. నీకు బాధ కలిగిన నాడు నీ రక్త సంబంధీకుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నీ ముఖం మీద నిన్ను తిరస్కరించినప్పుడు నీకు ఎంత బాధ కలిగిందో చూడు. అదే కొలత నువ్వు గొలుస్తావా? ఒక దేవుని బిడ్డగా నిన్ను తిరస్కరించిన వారు సైతం దేహి అని నీ ముందుకు వస్తే నీ పిడికిలి విప్పంత సాయం చేస్తావా? ఏది కరెక్టు? ఏది దేవుడు మెచ్చుతాడు? వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు అంటాం పెద్ద గొప్ప విషయం కాదయా. నువ్వేదో పండితుడిలాగా, నువ్వేదో నీతిమంతుడిలాగా, నువ్వేదో ధ్వజస్తంభం ఎత్తినోళ్ళలాగా ఎవరు మంచోళ్ళు లేరు. దేవుడేదో పట్టెడు అన్నం పెట్టాడు నీకు. బయటవాడు కానీ ఇంటివాడు కానీ నువ్వేదో అంత సాయం చేస్తావు, ఆకలి తీర్చుకుందామని వస్తే వాని ముఖం మీద నువ్వు తిరస్కరించటం, దూషించటం, తేలిగ్గా మాట్లాడటం, అవమానపరిచి పంపించటం ఎంత తప్పు. బిడలారా, మీరు ఎప్పుడు అట్లా చేయొద్దు. నా దేవుడు ఇష్టపడ్డాడు దాన్ని. నా దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు అంత సాయం చేశాడా? నీ రక్త సంబంధికి నీ ముఖం చాటయ్యొద్దు. నీ ముఖం చాటు చేయదు. ఎదురుపడు. 10,000 అడిగితే 1000 నీకున్న దానిలో, లేదు మొత్తం ఇవ్వగలిగే స్తోమతుంటే ఇవ్వు, సాయం చేయి, ఆదుకో. బిడ్డకి చెప్పుకుంటారు, రేయ్ నేను ఆకలిని పోతే అన్నం పెట్టాడు రా, బట్టలు చినిగిపోయిపోతే నిలువున కూర్చోబెట్టి కుట్టించి నాకు దొడిగిచ్చి పంపించాడు రా, లేమిలో నేను పోతే నాకు సమృద్ధినిచ్చి పంపించాడా, పిల్లలకు తీసుకొని పని పంపించాడా, ఎప్పుడు పోయినా నాకు సాయం చేశాడు రా మహానుభావుడు. ఇప్పుడు బాధలో ఉన్నాడంటారా, మీరు సాయం చేయాలా అని చెప్తాడు, తన బిడ్డలకు చెప్తాడు. ఆయన ఎప్పుడు చులకం చేయొద్దురా, మనకెంతో సాయం చేశాడు. బయటోడే చెప్పినప్పుడు రక్త సంబంధి చెప్పడా? కాబట్టి బిడ్డలారా, నేర్చుకోండి. యేసయ్య నేర్పుతున్నాడు. రాసుంది అక్కడ. నేను చెప్పానా? నా సొంత మాటలు ఏమని చెప్పానా? లేదు, అక్కడ రాసుంది. తల్లిదండ్రులకైనా, తోడబుట్టిన వారికైనా, నీ రక్త సంబంధికులకి, నీ తండ్రి సంబంధులు, తల్లి సంబంధులు, నీ ఎముకనంటిన వారికి నువ్వు చేయదగ్గ సాయం, కనీసం పలకరింపు, అంత ప్రేమ.